అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మెగా అభిమానుల్లో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సినిమా విశ్వంబర. ఆ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ఇంత ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది. నేను ఆ గ్లిమ్స్ చూడడం జరిగింది. నాకైతే విపరీతంగా నచ్చేసింది, బీభత్సంగా నచ్చేసింది. ఆ గ్లిమ్స్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేకుంటే ఆ గ్రాఫిక్స్ కానీ చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. గతంలో ఇదే విశ్వంబరకు సంబంధించిన ఒక చిన్నపాటి టీజర్ ఒకటి రిలీజ్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేయడం జరిగింది. గ్రాఫిక్స్ ఏంది అలా ఉంది, ఆ గుర్రం ఏంది అలాగ ఉంది, లేకుంటే ఆ చిన్నపిల్ల ఏంది అలాగ ఉంది, ఈ సినిమా ఆడదు అని చెప్పేసి రకరకాలుగా ట్రోల్ చేయడం జరిగింది. అయితే ఈ గ్లిమ్స్ నేను చూసిన తర్వాత ఎవరెవరైతే ఆ రోజున ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా చొప్పుతో కొట్టే సమాధానం ఈ గ్లిమ్స్ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఒకసారి ఈ గ్లిమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. చూసిన తర్వాత సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా అంటే మీరు గుద్దితే సబ్స్క్రైబ్ బటన్ పగిలిపోవాలా. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ గ్లిమ్స్ చూద్దాము. రెడీ. చిన్న పెద్ద స్టార్ట్ చేస్తున్నారు. ఏంటది? తేలాగుంది, తేలే కదా, పేద తేలి. ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం అర్థం కాలేదు. స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసన రాక్షసి జాతి కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూశాడు. చిరు నరుకుడే, అత్త నరుకుడే. ఆ కళ్ళు చూడు, ఈ కళ్ళు చూడు ఎట్లా ఉన్నాయో. ఇదేం కనేది డిఫరెంట్గా ఉంది. నిజంగా వీళ్ళు అన్నదమ్ములకు ఎవరైతే మెగా హీరోలు ఉన్నారో, ముఖ్యంగా చిరంజీవి గారు కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే రామ్ చరణ్ గారిని, వీళ్ళకి ఈ కళ్ళు చాలా అందం. నిజంగా ఆ కళ్ళతో నిజంగా సినిమాని నడిపిస్తారు. ఆ కళ్ళే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట. అంత బాగుంటాయి. సినిమాలో కూడా వాళ్ళ కళ్ళని హైలైట్ చేపిస్తారు, ఎందుకంటే కళ్ళు బాగున్నాయి కాబట్టి. నిజంగా ఈ గ్లిమ్స్ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆ రోజున ఎవరెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా చెప్పుతో కొట్టే సమాధానం ఈ గ్లిమ్స్ అని నేను అందుకే చెప్పా. బీభత్సంగా గ్రాఫిక్స్ బాగుంది. పొద్దున చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్ అంతా కూడా గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మేము ఆ గ్రాఫిక్స్ ని మంచిగా డెవలప్ చేసి మంచి క్వాలిటీతో మీకు అందించడానికి మేము ఇంత సమయం తీసుకుంటున్నామని చెప్పి పొద్దున ఒక వీడియోలో చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలో ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూస్తే కరెక్టే, చిరంజీవి గారు చెప్పింది కరెక్టే. ఇలాంటి గ్రాఫిక్స్ కావాలన్నా, ఇలాంటి ఒక ఈఎఫ్ఎక్స్ కావాలన్నా నిజంగా ఇంత సమయం పడుతుంది అని నాకైతే అర్థమైంది. నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది, చాలా చాలా బీభత్సంగా నచ్చింది. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఇప్పట్లో రావటం లేదు, అదే ఒక బాధాకరం. నెక్స్ట్ సంబర్లో వస్తుందంట, చాలా గ్యాప్ ఉంది. సో అది తొందరగా వస్తే అంటే చాలా మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు కదా, అందులో నేను కూడా ఒక ననుకో, అది వేరే విషయం. చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూడాలని. సో కొంచెం డిలే అవుతుంది ఇది. సో ఈ డిలేని, ఆ బాధను తగ్గించడానికి మధ్యలో ఓజీ అనే సినిమా వస్తుంది. ఆ ఓజీ సినిమాని ఆ మెగా అభిమానులకి మంచి ఊపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఈ ఉత్సాహం నుంచి బయటకు వచ్చే లోపు మళ్ళీ విశ్వంబర వస్తుంది, మళ్ళీ మా అభిమానుల్ని మంచిగా అలరిస్తుంది. దాని తర్వాత ఎలాగో మన ఏదైతే రామ్ చరణ్ గారి సినిమా ఉందో దానికి ముందే వస్తుంది, దానికి ముందే రావాలని అనుకుంటున్నా. సరే, ఎప్పుడైతే కానీ ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో నాకైతే విపరీతంగా నచ్చింది, బీభత్సంగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.